యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నారాయణపురం మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మొన్నటి వరకు యూరియా కష్టాలు, ఇప్పుడు అకాల వర్షాలతో నష్టాలు అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిచిపోయింది. వరదల్లో ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పంట పొలాల నుంచి కోసిన వరి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి మార్కెట్ యార్డు ఆవరణలో ఆరబెట్టారు. మరోవైపు భారీ వర్షానికి ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షం పడింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు బాగులు, ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యాదాద్రి జిల్లా వలిగొండలో భీకర వర్షం పడింది. 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 13 సెంటీమీటర్లు రికార్డైంది. మహబూబాబాద్ జిల్లా కురవిలో 12 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా చందుపట్లలో 11 సెంటీమీటర్లు, భద్రాద్రి జిల్లా మణుగూరులో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ టౌన్లో 10 సెంటీమీటర్ల వాన పడింది. గార్లలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండల కేంద్రం నుంచి రాంపురం, ముద్దివంచ, కొత్తతండ, గుండాతి మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా వలిగొండలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడింది. 3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వానకు మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వరి ధాన్యం నీటిపాలైంది. కొన్ని రాసులు వరదల్లో కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.